योग दर्शनम। ओम नमो वेंकटेशाय। समाधि संविभावका समाधि हेतु साधका गोविंदा गोविंद। मनसा वचसा निज देह विषा तपसा सरसा निज दोषमुषा तपसा निज तत्व विबोध जुषा सहतरसा परियोजय मां दयया అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసుడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనః స యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసువితా అధియోగశాస్త్రం ఏనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. యో శ్రీ గురుభ్యో నమః. క్రీడారత్నం గారు మంచి క్రికెట్ ప్లేయరు, బ్యాట్స్మెన్. ఆయన చాలా రికార్డ్స్ చేశాడు. ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కూడా చాలా బాగా ఆడుతూ వచ్చాడు. కానీ కొద్ది రోజులుగా ఆయన పర్ఫార్మెన్సు సరిగ్గా ఉండటం లేదు అని కంప్లైంట్ వచ్చింది. కామెంటేటర్సు, క్రిటిక్సు వీళ్ళందరూ ఆయనకి ఫామ్ లేదు ప్రస్తుతం, లేదా ఆయన ఫామ్లో లేడు, ఆయన ఫామ్ కోల్పోయాడు అని రకరకాలుగా అంటున్నారు. పర్ఫార్మెన్స్ బాగుండకపోవటం అనేది ఆయన్ని కూడా బాధిస్తోంది. ఏం చేయాలో పాపం ఆయనకు కూడా తోచటం లేదు. ఆడుతున్నంతకాలం అందరూ చప్పట్లు కొడతారు, ఆట సరిగ్గా లేకపోతే ఆయన్నే కొడతారు అనేది అనుభవంలోకి వచ్చింది. అందువల్ల ఏం చేయాలి అని ఆలోచించి కోచ్ దగ్గరకు వెళ్ళాడు. తనను చిన్నప్పటి నుంచి ఏ కోచ్ దగ్గర అయితే కోచింగ్ తీసుకున్నాడో ఆ కోచ్ దగ్గరికే మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా అందరూ ఫామ్లో లేవు అంటున్నారు, వాస్తవానికైతే పర్ఫార్మెన్స్ బాగా లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. ఆయన కోచ్ గారు చాలా సింపుల్గా మళ్ళీ నీ బేసిక్స్కి నువ్వు వెళ్ళు అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్రశ్న. నీ బేసిక్స్ మళ్ళీ నువ్వు ఒకసారి సరిగ్గా చూసుకో, బేసిక్ నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే నీకు ఈ ఫామ్ సార్ మళ్ళీ తిరిగి వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని చెప్పాడు. పక్కన ఎవరో ఉండకపోరు కదా, అయ్యా బేసిక్స్ అంటే ఏంటండి అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, ఆఫ్ స్టంప్ ఎక్కడుందో సరిగ్గా కనిపెట్టాలి,
స్టంప్స్ మీదకి బాల్ వస్తుంటే ఆ బాల్ని బ్యాట్తో మాత్రమే అడ్డుకోవాలి. అడ్డుకున్న బాలు గాల్లో లేచి ఎవరి చేతిలోనూ పడకుండా అది భూమి మీద పడేటట్టు చూసుకోవాలి. భూమి మీద పడే బాలు ఫీల్డర్ చేతిలోకి వెళ్లకుండా కాస్త ఫీల్డర్ పక్కగా వెళ్లేటట్టుగా చూసుకోవాలి. బాల్ ఫీల్డర్ని దాటిన వెంటనే లేదా ఫీల్డర్కి దూరంగా ఉన్నప్పుడు బాల్ గనక కంటికి కనిపిస్తుంటే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉండేవాడిని రన్కి రమ్మని పిలవాలి. ఒకవేళ గనక బాల్ కంటికి కనిపించకపోతే నాన్ స్ట్రైకర్ కాల్ని ఒప్పుకోవాలి. ఆయన ఏం చెప్తే అలా చేయాలి. నిరంతరం ఇలా రన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్ట్రైకింగ్ని రొటేట్ చేస్తూ ఉండాలి. పెద్ద పెద్ద షాట్లు కొట్టాలని అనుకోకూడదు. మంచి బాల్స్ని డిఫెన్స్తో ఆడాలి. కొంచెం పూర్ బాల్స్ లాంటి బాల్స్ వస్తే గనక షాట్ కొట్టడానికి ప్రయత్నం చేయాలి. అందులో కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. అసలే కాలం బాగా లేదు, ఫామ్ లేదు కాబట్టి పిచ్చి పిచ్చి షాట్స్ ఆడకూడదు. జాగ్రత్తగా చిన్న చిన్న షాట్లు ఆడుకుంటూ 1, 2 తీసుకుంటూ ముందు స్కోర్ని పెంచుకోవాలి. స్కోర్ని పెంచుతూ టీంలో ఉండటానికి ప్రయత్నం చేయాలి. అసలే టీంలో లేకుండా పోతే ఫామ్ ఉన్నా లేకపోయినా ఒకటే అయిపోతుంది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదు అని కోచ్ గారు వరుసగా చెప్పారు. పక్కనే బాలక్రీడారత్నం గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, అదేంటి సార్ అతనితో ఈ మాటలు చెప్తారేంటి? ఈ మాటలు నాకు కదా మీరు చెప్పారు. నేను ఇప్పుడే నేర్చుకోవటానికి వచ్చాను. వచ్చి వారం రోజులు సరిగ్గా అవ్వలేదు. నాకు సరి అయిన బ్యాట్ ఇవ్వలేదు. బాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించటం లేదు. కేవలం నన్ను కూర్చోబెట్టి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు. ఈ దశలో కదా నాకు ఈ మాటలన్నీ చెప్పారు. రోజు 1కి 10 సార్లు ఈ మాటలు చెప్తున్నారు. నన్ను మొత్తం తోమేస్తున్నారు. బ్యాట్ సరిగ్గా ఇవ్వరు, ఆడనివ్వరు, కానీ ఈ మాటలే చెప్తున్నారు. ఇవే మాటలు మళ్ళీ ఆ పెద్ద క్రీడారత్నం గారికి చెప్తున్నారేంటి అని అడిగాడు. కోచ్ గారు నిస్సందేహంగా ఒక మాట చెప్పాడు. బ్యాట్ కొత్తగా పట్టుకుంటున్న నువ్వైనా లేదా పట్టుకోబోతున్న నువ్వైనా పట్టుకుని అలవాటైన ఆయనైనా ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సింది ఒకటే రూలు. ఫాలో అవ్వాల్సింది ఇవే బేసిక్స్. ఈ బేసిక్స్ కనుక దాటిపోయారు అంటే ఎవరు బ్యాట్తో ఆడలేరు. ఎవరైనా సరే, ఎలాంటి ఆటగాడైనా సరే, ఎంత స్థాయికి వెళ్ళిన ఆటగాడైనా సరే ఆడలేడు. అతను తప్పకుండా మళ్ళీ వెనుదిరిగి రావలసి ఉంటుంది. ఈ నియమాలను గనక పాటించకపోతే ఎవ్వరూ ఆడలేరు. ఎవరైనా సరే తమ పర్ఫార్మెన్సు లేకపోతే తమ ప్రదర్శన బాగా లేదు అని అనుకుంటే ఈ బేసిక్స్నే అవలంబించాలి, ఈ బేసిక్స్నే అనుసరించాలి. ఎవరైనా మేము ఆడాలి బాగా అని అనుకుంటే వారు కూడా ఇవే బేసిక్స్ని ఫాలో అవ్వాలి. క్రికెట్కి సంబంధించినంత వరకు లేదా బ్యాటింగ్కి సంబంధించినంత వరకు ఇవే బేసిక్స్. వీటిని దాటి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఆడలేరు. ఇలాగే బౌలింగ్ కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి. స్టంప్ మీదకే బాల్ వేయాలి, అది ఫుల్ లెంగ్తా లేదా ఇంకో లెంగ్తా, షార్ట్ లెంగ్తా, ఇవన్నీ చూసుకోవాలి. లైన్ని సరిగ్గా చూసుకోవాలి. ఆఫ్ స్టంప్కి అతి దూరంగా బాల్స్ వేయకూడదు. ఇలాంటి బేసిక్స్ బౌలింగ్ కూడా ఉంటాయి. ఫీల్డింగ్కి కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఈ బేసిక్స్ పాటిస్తేనే వాడు ఆటగాడవుతాడు, తన ఆటలో తాను గెలుస్తాడు. లేకపోతే ఎప్పటికీ ఆట సరిగ్గా ఆడలేడు. ఒకవేళ బై ఛాన్స్ ఎవరికైనా ఒకళ్ళకో ఇద్దరికో తెలియకుండా ఏవో తగులుతూ ఉన్నా సరే అది ఎక్కువ కాలం నిలవదు. క్లాస్ అనేది ఎప్పటికీ రాదు. క్లాస్ రావాలి అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మరొక దాంట్లో కానీ ఈ బేసిక్స్ని ఫాలో అవ్వాలి అని వివరంగా చెప్పారు. మన కోచ్ గారు కూడా అవే మాటలు చెప్తున్నారు. మన కోచ్ గారు కూడా పతంజలి మహర్షి గారు ఇదే మాట చెప్తున్నారు. సమాధి స్థితిని అందుకున్నటువంటి మహానుభావుడైనా, సిద్ధిని పొందినటువంటి వాడైనా సరే ఏదో ఒక క్షణంలో గనక బయటకు వచ్చినట్లయితే, సమాధి నుండి బయటకు వచ్చినట్లయితే, వ్యుత్థానం అని పిలిచేటువంటి స్థితిని గనక పొందినట్లయితే అతను మళ్ళీ సమాధి స్థితికి చేరుకోవటానికి అవే బేసిక్స్ని ఫాలో అవ్వాలి. ఏ బేసిక్స్ని అయితే అసలు సమాధిని తెచ్చుకోవటానికి సాధారణ సాధకులు ఫాలో అవ్వాలో, ఏ సాధనాలనైతే
సామాన్య సాధకుడు లేదా ఇంకా సాధకుడు కావలసిన వాడే పట్టుకుని వేళ్లాడాలో, లేదా ఏ సాధనాలనైతే బలంగా సాధించుకోవాలో అవే సాధనాలను సమాధి నుండి వెనక్కి వచ్చిన వాడు కూడా, సమాధికి తిరిగి వెళ్ళవలసిన వాడు కూడా సాధించి తీరాలి. ఆ సాధనాలు తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అనే 3 సాధనాలు, 3 సాధనాల సమాహార రూపంగా ఉండేటువంటి క్రియాయోగం అని పిలువబడే సాధనం అది. ఈ తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనే సూత్రంలో ఉండేటువంటి సాధనాలు బేసిక్ సాధనాలు లేదా బేస్ లెవెల్ సాధనాలు. వీటిని ప్రథమ స్థాయిలో ఉండేవారు, ప్రథమ స్థాయికి చేరుకోవలసిన వారు కూడా గట్టిగానే పట్టుకుని వెళ్ళాడాలి. చరమస్థాయి సిద్ధికి వెళ్ళి ఒక్క క్షణం వెనక్కి వచ్చిన వారు కూడా వీటినే పట్టుకుని వెళ్ళాడాలి. ఎవరికైనా తప్పనిసరి అయినటువంటి సాధనాలు ఇవి అనే విషయాన్ని తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనేటువంటి సూత్రంలో చెప్పారు. చెప్పినటువంటి అంశాన్ని మహర్షి గారు 2వ సూత్రంలో ఆ తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాల యొక్క ఫలితాలను నిర్దేశిస్తూ ఇలా అంటున్నారు. సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ అని. ఈ తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాలు అనే 3 అంశాల సమాహారమైనటువంటి క్రియాయోగం, ఆ క్రియాయోగం యొక్క ఫలితం ఏమిటి అంటే సమాధి స్థితిని తెచ్చుకోవటం, సమాధి స్థితిని తెచ్చిపెట్టడం. సమాధి స్థితిని తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా క్లేశాలను క్షీణపరచటం, క్లేశాల యొక్క బలాన్ని తగ్గించటం అనే 2 ప్రయోజనాలున్నాయి. ఈ 2 ప్రయోజనాల కోసం తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అనేటువంటి 3 అంశాల సమాహారమైన క్రియాయోగాన్ని అభ్యసించాలి, క్రియాయోగాన్ని పట్టుకోవాలి అని మహర్షి గారు 2వ సూత్రంలో అంటున్నారు. 2 అంశాలతో కూడినటువంటి సూత్రం ఇది. ఒకటి, ఈ క్రియాయోగం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానంగా మొదటి అంశంగా వచ్చినటువంటి సమాధి భావనార్థ అనే అంశం. 2వది క్లేశతనూకరణార్థశ్చ అనేటువంటి అంశం. సమాధి భావనార్థ అనేటువంటి అంశంలో, ఈ భాగంలో సమాధిని పొందదలుచుకున్న వారు ఎవరైనా సరే, సమాధిని పొందవలసిన వారు ఎవరైనా సరే, మనస్సును కట్టడి చేసుకోవలసిన వారు ఎవరైనా సరే ఈ క్రియాయోగాన్ని పాటించవలసిందే. క్రియాయోగం ఈ సమాధిని తెచ్చిపెడుతుంది, మనస్సును కట్టడి చేసేటువంటి సామర్థ్యాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి అంశం స్పష్టంగా ఉంది. సమాధిని ఏ విధంగా తెచ్చిపెడుతుంది, మనస్సును కట్టడి చేసుకోవటానికి ఈ క్రియాయోగంలో ఉండేటువంటి ఒక్కొక్క అంశం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాల గురించి మనం చర్చించుకునే ఉన్నాం. కాబట్టి మనస్సును శుద్ధం చేసేటువంటి, మనసులోని మలినాలను కడిగేసేటువంటి ఈ క్రియాయోగం, మనసులోని దోషాలన్నిటినీ, మనసులోని కుసంస్కారాలను లేదా మనసులోని కుసంకల్పాలను వీటన్నిటినీ కూడా కడిగేసేటువంటి ఈ క్రియాయోగం సమాధి స్థితికి అనువుగా సాధకుణ్ణి చేస్తుంది. సాధకుడి యొక్క మనస్సును సమాధి స్థితికి అనుకూలంగా మారుస్తుంది. సాధకుడి యొక్క మనస్సును క్రియలు లేని స్థితికి దగ్గరగా చేరుస్తుంది. ఇది సమాధి భావనార్థ అనేటువంటి అంశంలో ఉండే విశేషం. ఆ సమాధి స్థితికి దగ్గర చేర్చటం అనేది ఎవరికైనా సమానమే. అసలు సమాధి స్థితి అంటే తెలియని వారు, లేదా సమాధి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఉన్నవారు, సమాధి స్థితికి చాలా దూరంలో ఉన్నటువంటి వారు, సమాధి స్థితిలో మొదటి స్టెప్ను కూడా ఎక్కనటువంటి వారు, సమాధి స్థితిలో మొదటి స్థాయి సాధనాన్ని పట్టుకోని వారు, వీరికి కూడా ఉపయోగిస్తుంది. ఒకసారి సమాధి స్థితిని పొంది సమాధి స్థితి నుండి వెనక్కి వచ్చిన వారు, లేదా సమాధి స్థితి నుంచి క్షణమాత్రమైనా సరే జారిన వారు, వీరికి కూడా వర్తిస్తుంది.
సమాధిని మళ్ళీ తీసుకురావాలన్నా, సమాధిని అసలే పుట్టించాలన్నా, లేదా మనస్సులోని క్రియలను ఏ స్థాయిలో సరే ఆపాలి అని అంటే దానికి ఈ క్రియాయోగం అనే దాని యొక్క ఆవశ్యకత ఉంది అని మొదటి అంశంలో మనకు తెలిసేటువంటి విషయం. ఇది ఇలా ఉండగా సమాధి కోసం లేదా మనస్సును కట్టడి చేసుకోవటం, మనస్సును నిలుపుకోవటం కోసం ఈ క్రియాయోగాన్ని ఆచరించాలి, క్రియాయోగాన్ని పట్టుకుని వేళ్లాడాలి లిటరల్గానే. అటువంటి క్రియాయోగం చాలా సమాధి స్థితికి చాలా ప్రాథమికమైన సాధనం అనే అంశం అలాగే ఉండగా మహర్షి గారు కొత్త విషయాన్ని కూడా ఈ సూత్రంలో పరిచయం చేస్తున్నారు. క్లేశ తరుణీకరణార్థశ్చ అనేటువంటి రెండవ భాగంలో క్లేశాలను తగ్గించటానికి, క్లేశాలను ట్రిమ్ చేయటానికి లేదా క్లేశాల యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి ఈ క్రియాయోగాలు ఉపయోగపడతాయి. క్లేశాలను తగ్గించుకోవాలి అంటే ఆ క్లేశాలను తగ్గించుకోవటానికి క్రియాయోగం యొక్క అవసరం చాలానే ఉంది. క్రియాయోగం యొక్క ఆచరణ ద్వారా, క్రియాయోగం యొక్క సాధన ద్వారా, తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాల ద్వారా క్లేశాలను తగ్గించుకోవటం అనేది సాధ్యపడుతుంది అని ఈ అంశంలో ఉండేటువంటి విషయం. అంశం స్పష్టంగా లేదు, కొత్త విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి అసలు క్లేశాలంటే ఏంటి, దీన్ని తగ్గించుకోవటం అంటే ఏంటి, తగ్గించుకోవటమా, రూపుమాపటమా, లేదా తగ్గించుకున్న తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏంటి, తగ్గించుకోవటం ఎందుకు, తగ్గించుకోవటం ఎలా అనే ఎన్నో అంశాలు మనం చర్చించుకోవలసిన అంశాలున్నాయి. వాటిలో మొదటి అంశం క్లేశాలు అంటే ఏంటి. క్లేశాలు అంటే మనకు తెలిసిన విధానం ప్రకారం మనకు కలిగేటువంటి కష్టాలు. క్లేశం అనే పదానికి కష్టం అనేటువంటి అర్థం ఉంది. క్లేశం అంటే కష్టం, కష్టాలను తగ్గించటానికి అని ప్రాథమికంగా ఒక అర్థం ఉంది. కష్టాలను, మనస్సుతో పడేటువంటి కష్టాలను తగ్గించుకోవాలి అంటే మనస్సును శుభ్రం చేసుకునేటువంటి క్రియాయోగాన్ని ఆచరించాలి అనేటువంటి ప్రాథమికమైన అర్థంలో క్లేశ తనూకరణార్థశ్చ అనే సూత్రభాగాన్ని అర్థం చేసుకోవచ్చు. క్లేశాలు, కష్టాలు ఈ క్రియాయోగం చేస్తే ఎందుకు తగ్గిపోతాయి అనే కొత్త ప్రశ్న రాకుండా ఉండాలి అంటే మాత్రం మహర్షి గారు పై సూత్రాలలో చేయబోయేటువంటి ఉపదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. మహర్షి గారు పై సూత్రంలో క్లేశాలు ఎన్ని ఉన్నాయి, ఆ క్లేశాలలో మొదటి క్లేశం ఏంటి, తర్వాత క్లేశాలేంటి, ఒక్కొక్క క్లేశం యొక్క స్వరూపం ఏమిటి అనే అంశాలను క్రమంగా వివరించబోతున్నారు. ఆ వివరణను దృష్టిలో ఉంచుకుంటే మానవుల యొక్క మనసులలో కలిగేటువంటి క్లేశాల యొక్క కారణాలను తగ్గించుకోవాలి అంటే, క్లేశాలు కష్టాలు మాత్రమే కాదు, కష్టాల యొక్క కారణాలను తగ్గించుకోవాలి అంటే మానవులను కష్టపెట్టేటువంటి కారణాలను తగ్గించుకోవాలి అంటే క్రియాయోగం చేయాలి అనేటువంటి అర్థాన్నైనా మనం ఈ సూత్ర భాగం ద్వారా తీసుకోవచ్చు. క్లేశాలను పై సూత్రంలో ఎన్ని చెప్పారు అని ప్రాథమికంగా మనం చూసుకోగలిగితే, పై సూత్రంలో మహర్షి గారు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః క్లేశాః అని 5 క్లేశాలను ప్రధానంగా చెప్పబోతున్నారు. అవిద్య అంటే నేను కాని దేహంలో నేను అనేటువంటి భావం అన్ని క్లేశాలకు, అన్ని కష్టాలకు పరమమూలం. అస్మిత, నేను ఉన్నాను అనేటువంటి భావన స్థూలంగా. రాగం, కోరిక, ద్వేషం దానికి వ్యతిరేకమైనటువంటి భావం, కోపానికి దగ్గరగా ఉండేటువంటి భావం. అభినివేశాహం, ఎంత చెప్పినా సరే లోపల ఉండేటువంటి మొండి పట్టులాంటి భావం. దీని యొక్క వివరణను ఒక్కొక్క సూత్రంలో మహర్షి గారే విడివిడిగా ఇవ్వబోతున్నారు. వివరణను తర్వాత చూసుకుందాము. ప్రాథమికమైనటువంటి అవిద్య, ఆ అవిద్యతో మొదలయ్యేటువంటి ఇతర దోషాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలు.
5 క్లేశాలు అంటే మానవుల యొక్క కష్టాలన్నిటికీ బాధ్యత వహించేటువంటి కారణాలు, మానవుల యొక్క కష్టాలకు పరమ మూల కారణాలు. ఈ క్లేశాలను తగ్గించటానికి, ఈ క్లేశాల యొక్క ప్రభావాలను తగ్గించుకోవటానికి క్రియాయోగాన్ని ఆచరించవలసిన అవసరం ఉంది అని మహర్షి గారి ఈ సూత్రం తాలూకు భావం. క్లేశాలు సరే బాగానే ఉన్నాయి, క్లేశాలు 5 ఉన్నాయి అని ప్రాథమికంగా చెప్తున్నారు. అందులోనూ అవిద్య అనే క్లేశం మొదటి క్లేశం. ఈ అవిద్య అనే క్లేశం ద్వారా ఇతర క్లేశాలు పుట్టుకొస్తాయి అనే అంశం పేరుతోనే స్పష్టమైపోతోంది. అజ్ఞానం ద్వారానే అన్ని క్లేశాలు అన్ని కష్టాలు పుట్టుకొస్తాయి కాబట్టి అజ్ఞానం ద్వారా ఇతర క్లేశాలు పుడతాయి అనటంలో మనకేమీ సందేహం లేదు, ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఈ క్లేశాలను తగ్గించుకోవాలి అనేటువంటి మహర్షి గారి ఉపదేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోవటంలోనే చిన్నపాటి ఇబ్బంది ఉంది. ఒకటి, ఈ అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాలు క్లేశాలు ఎలా అవుతున్నాయి అనేటువంటిది ప్రాథమికంగా తేలాలి. ఈ అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాలు కష్టాలకు కారణాలు ఎలా అవుతున్నాయి అని తేలితే దానికి క్రియాయోగం అనేది ఎలా తనూకరణం లేదా తగ్గించటం అనే దాన్ని చేస్తోంది అనే అంశం కూడా తేలాలి. దానికి ఈ అవిద్య, అస్మిత, రాగ, ద్వేష అభినివేశాలు ఇవి ఎప్పుడైతే జీవుడిలో లేదా పురుషుడిలో ప్రవేశిస్తాయో, అవిద్య ద్వారా ఇవన్నీ సంక్రమిస్తాయో, అప్పుడు ఈ పురుషుడు స్వచ్ఛంగా ఉండేటువంటి పురుషుడు, స్వతంత్రంగా ఉండేటువంటి పురుషుడు గుణాల యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాడు. గుణాలు అంటే సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు. ఆ 3 గుణాల యొక్క సమాహారమైనటువంటి మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి యొక్క వశంలోకి వెళ్ళిపోతాడు. అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశాలు అనేటువంటి క్లేశాలు పురుషుడిలో మొదలైనప్పుడు లేదా పురుషుడిలో తమ ప్రభావాన్ని చూపించటం ప్రారంభించినప్పుడు ఈ పురుషుడు ప్రకృతి యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రకృతి ఈ పురుషుడి యొక్క అవిద్య లేదా అస్మిత రాగద్వేషాలను అనుసరించి పురుషుడు కోరుకున్నట్లుగా లేదా పురుషుడు యొక్క ద్వేషానికి తగినట్లుగా తన యొక్క సృష్టిని ప్రారంభించటం అనేది మొదలవుతుంది. తన యొక్క విలాసాన్ని, తన యొక్క నాట్యాన్ని ప్రకృతి ప్రదర్శించటం ప్రారంభిస్తుంది. ప్రకృతి యొక్క మార్పులు నిరంతరం చెరలేగుతూ ఉంటాయి. ప్రకృతి యొక్క మార్పులు నిరంతరం సాగుతూనే ఉంటాయి. ఈ క్లేశాలు పురుషుడిలో ఉన్నంత కాలము ప్రకృతిలో మార్పులు చెలరేగుతూనే ఉంటాయి. ఆ మార్పులతో ఈ ప్రకృతి పురుషుడికి కావలసినటువంటి భోగాలను అందిస్తూ ఉంటుంది. పురుషుడికి కోరికే ఉన్నట్లయితే ఆ కోరికలను తీర్చుకునేందుకు కొన్ని దారులను చూపిస్తుంది. పురుషుడికి ద్వేషం పెరిగితే ఆ ద్వేషాన్ని తీర్చుకునేందుకు కొన్ని దారులన్నీ ప్రదర్శిస్తుంది. 2 కలిపి మాట్లాడుకుంటే రాగద్వేషాలు పని చేస్తూ ఉన్నంతకాలం ఏదో ఒక కర్మను చేయించటం అనేది చేస్తుంది ప్రకృతి. ఏదో ఒక కర్మను చేస్తున్నంత కాలం ఆ కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పనిసరి పరిస్థితిని కూడా సదరు ప్రకృతి కల్పిస్తుంది. క్లేశాల ద్వారా మూల ప్రకృతి పనిని ప్రారంభించటం, మూల ప్రకృతి ద్వారా ఈ క్లేశాలకు తగినట్లుగా క్రియలను, కర్మలను చేసుకోవటం, ఆ కర్మలకు ఫలితాలను అనుభవించటం, ఆ కర్మలకు ఫలితాలైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించటం, అందులో సుఖం మీద మళ్ళీ కొత్తగా రాగాన్ని పెంచుకోవటం, దుఃఖం మీద ద్వేషాన్ని పెంచుకోవటం, ఈ అవిద్యాస్మితాభినివేశాలను మరింత బలపరుచుకోవటం అనేది మళ్ళీ ఈ సదరు జీవుడు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా ఈ క్లేశాలు బలపడుతూ ఉంటాయి. క్లేశాలు బలపడినంతగా గుణాల యొక్క లేదా ప్రకృతి యొక్క అధికారం ఇంకా బలపడుతూ ఉంటుంది. ప్రకృతి అధికారం బలపడినంత మేర కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. కర్మలు పెరిగినంత మేర మళ్ళీ ఈ ఫలితాలు పెరిగిపోతూనే ఉంటాయి. ఈ సైకిల్ అనేది ఎప్పటికీ ఆగకుండా నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మధ్యలో కాసేపు ఆగినట్లు అనిపిస్తుంది కానీ అది ఆగదు. ఆ సైకిల్ తిరగటంలో ఒక భాగం మాత్రమే అది అవుతుంది.
ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం తిరగటం ఆగాలి అంటే ఈ చక్రం తన ఫలితాలను ఇచ్చేటువంటి స్థాయిలోనైనా సరే కావచ్చు, లేదా ప్రాథమిక స్థాయిలోనైనా సరే ఆగాలి అని అంటే క్లేశాలు తగ్గాలి. అంటే అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశాలు తగ్గాలి. ఇవి గనక తగ్గినట్లయితే ప్రకృతి యొక్క ప్రభావం లేదా దాని యొక్క అధికారం తగ్గుతుంది. దాని యొక్క అధికారం తగ్గినప్పుడు క్రియలు తగ్గుతాయి, కర్మలు తగ్గుతాయి. కర్మలు తగ్గితే ఫలితాలు తగ్గుతాయి. ఇలా ఈ క్లేశాల యొక్క బలం తగ్గనంత వరకు జీవుడు ఈ క్లేశాల ద్వారా క్రమంగా కర్మ ఫలితాలను అందుకుంటూనే ఉంటాడు. కర్మ ఫలితంగా వచ్చేటువంటి సుఖ దుఃఖాలను నిరంతరం పొందుతూనే ఉంటాడు. దాన్ని ఆపుకోవాలి అంటే ఈ క్లేశాలను తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ క్లేశాలను తగ్గించుకోవటానికి క్రియాయోగం అనేది సాధనంగా ఉపయోగపడుతుంది అని ఈ సూత్ర భాగంలో, రెండవ భాగంలో మనకు తెలిసేటువంటి అర్థం. క్లేశాలు బానే ఉన్నాయి. క్లేశాల ద్వారా కలిగేటువంటి కర్మ ఫలితాల వరకు సుఖంగానే వెళ్ళింది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ క్లేశాలను తగ్గించుకోవాలి అంటే క్రియాయోగం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ప్రశ్న స్థూలంగానైనా సరే మనకు మిగిలే ఉంటుంది. స్థూలంగానైనా సరే ఈ ప్రశ్న మనకు రావలసే ఉంటుంది. దానికి మనం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళితే తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అని 3 అంశాలు కదా. మొదటి క్రియాయోగంలో, మొదటి సూత్రంలో చెప్పబడినటువంటి క్రియాయోగంలో 3 అంశాలు ఉన్నాయి కదా. ఆ 3 అంశాలలో తపస్సు అనేటువంటి సత్కర్మాచరణ, శరీరంతో చేసేటువంటి సత్కర్మాచరణ కర్మ సంస్కారాలను పోగొడుతుంది అనే అంశాన్ని నిన్నటి రోజున మనం చర్చించుకుని ఉన్నాం కదా. కర్మ సంస్కారాలను పోగొట్టడం ద్వారా మళ్ళీ తిరిగి తెలియకుండానో తెలుసో కర్మలను చేసేటువంటి స్వభావాన్ని ఈ తపస్సు అనేటువంటి క్రియాయోగంలోని భాగం అడ్డుకుంటుంది. మళ్ళీ సహజంగా క్రియలు జరిగిపోవటం, కర్మలు వాటంతట అవే పుట్టుకురావటం అనే అంశాన్ని ఈ తపస్సు అనేటువంటి క్రియాయోగ అంశం అడ్డుకుంటుంది. స్వాధ్యాయం అనేటువంటి రెండవ అంశం మనసులో సంకల్పాలను ఆపుతుంది. కొత్తగా పడజూపేటువంటి సంకల్పాలను ఆపుతుంది. ఇంకా స్థూలంగానే వెళ్ళగలిగితే మనసులో కొత్తగా పుట్టేటువంటి రాగద్వేషాలను కట్టడి చేయగలుగుతుంది. మనసులో కొత్తగా రాగద్వేషాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు, ఇంకోటేదో కావాలి, కొత్తది కావాలి, కొత్త ఫలితం కావాలి, లోకాంతరాలు కావాలి, పై స్థాయి ఫలితాలు కావాలి, ఉన్నంత వరకు బాగుండాలి, తర్వాత కూడా బాగుండాలి అనే కొత్త కొత్త కోరికలను పుట్టించటం అనేటువంటి స్వభావం మనసుకు బలంగా ఏర్పడిపోయినది కదా. దాన్ని ఈ స్వాధ్యాయం అనేది తగ్గిస్తుంది. స్వాధ్యాయంలో ఉండేటువంటి ఈశ్వర మంత్ర జపమైనా సరే, లేకపోతే స్వాధ్యాయంలో భాగమైనటువంటి మోక్ష శాస్త్రాధ్యయనమైనా సరే ఈ పనిని సమర్థవంతంగానే చేస్తాయి. జపం అనేది మనసులో రేగేటువంటి నిరంతర సాధన కాబట్టి, నోటి నుంచి మనస్సు దాకా వెళ్ళేటువంటి సాధన కాబట్టి, మనసులో వేరే భావాలను రేగనివ్వకుండా ఈశ్వరుడికి సంబంధించినటువంటి రూపాన్ని ముద్ర వేసేటువంటి ప్రయోజనాన్ని ఈ జపం సాధిస్తుంది. మోక్షశాస్త్రాధ్యయనం సహజంగానే బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్న స్థితి బంధస్థిత లేదా మోక్షస్థిత, ఏ స్థితిలో ఎక్కువ లాభం ఉంది, ఏ స్థితిలో ఎక్కువ ప్రయోజనాన్ని, ఎక్కువ స్థాయి ప్రయోజనాన్ని పొందవచ్చు అనే అంశాలను చక్కగా విడమర్చి చెప్తుంది. ఏ విధంగా జీవుడు బద్ధుడై ఉన్నాడు, ఆ బంధం నుండి బయటకి రావాలి అంటే ఏ ప్రయత్నం చేయాలి, ఏ ప్రయత్నం చేస్తే బయటికి వస్తాడు అనే అంశాలను కూడా విడమర్చి చూపిస్తుంది. అలా చూపించటం వలన సాంసారికమైనటువంటి విషయాల మీద, సాంసారికమైనటువంటి ప్రయోజనాల మీద రాగద్వేషాలు తగ్గేందుకు చాలా అవకాశం ఉంది. పూర్తిగా పోతాయి అని మనం చెప్పలేము, దానికి వేరే సాధన చేయవలసే ఉంది. కానీ రాగద్వేషాలు తగ్గేందుకు కొద్దిపాటి అవకాశమైనా ఉంది.
ఈశ్వర ప్రణిధానం అనేటువంటి మూడవ అంశాన్ని, క్రియాయోగంలో ఉండే మూడవ అంశాన్ని తీసుకుంటే, ఈ ఈశ్వర ప్రణిధానం అస్మితకు అవిద్యకు వ్యతిరేకంగా తప్పకుండా పనిచేస్తుంది, అభినివేశానికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. నేను అనే భావనతో కూడినటువంటి ఏ భ్రమనైనా సరే ఈ ఈశ్వరార్పణ బుద్ధ్యా చేసేటువంటి సత్కర్మలు తప్పకుండా అడ్డుకుంటాయి. లేదా చేసేటువంటి సత్కర్మలన్నీ కూడా పరమేశ్వరార్పణ బుద్ధ్యా చేయాలి అనేటువంటి సంకల్పం నేను కర్తను అనే భావం నుండి మొదలుకొని నేను అనే భావం వరకు ఉండేటువంటి విపర్యయాలన్నిటినీ కూడా తగ్గించటానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అనేటువంటి మూడు అంశాలతో కూడిన క్రియాయోగం అనేటువంటి సాధనం అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలను తగ్గిస్తాయి. తగ్గించి వాటి ప్రభావాన్ని తగ్గించి సాధకుడిని సమాధి స్థితికి దగ్గరగా తీసుకువస్తాయి, సమాధి స్థితికి దగ్గర చేస్తాయి అని ఈ సూత్రంలోని 2వ భాగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. క్లేశ తనూకరణార్థశ్చ అనేటువంటి భాగం చాలా వివరంగా వివరించుకుంటూ వచ్చాము. అవిద్య, అస్మిత, రాగద్వేషాభినివేశాలు కొంచెం స్థూలంగా ఉన్నా అందులో ప్రధానమైనటువంటి అంశం విపర్యయం లేదా భ్రమం అనే అంశాన్ని తీసుకున్నాము. నేను అనేటువంటి భ్రమతో కూడినటువంటి అంశాలివి. దానివలన వచ్చే రాగద్వేషాలు, రాగద్వేషాల ద్వారా కలిగేటువంటి కర్తృత్వాలు, ఆ కర్తృత్వానికి ఫలితాలు. ఈ సైకిల్ గనక ఆగాలి అంటే ఈ క్లేశాలు తప్పకుండా దెబ్బపడాలి, క్లేశాలకు దెబ్బపడాలి. క్లేశాలకు దెబ్బపడాలి అంటే క్రియాయోగం పనిచేయాలి అనే అంశం బాగానే ఉంది. కానీ తనూకరణార్థ అని అనుకోవటం ఎందుకు? తగ్గించటం అనే మాట ఎందుకు? మొత్తం కూకటి వేళ్లతో పెకిలించేయచ్చు అని చెప్పచ్చు కదా. ఒకేసారి మొత్తం దాని వేళ్లతో సహా ఏమీ లేకుండా చేసేయటం అనే అంశాన్నే తీసుకోవచ్చు కదా. తగ్గించటం ఎందుకు? లేకుండా చేసేస్తే రూపుమాపేస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి మహర్షి గారు తనూకరణార్థ అని అనటం ఎందుకు, నాశనార్థ అని ఉంటే సరిపోయేది కదా అని కూడా ప్రశ్న మనకు కలుగుతుంది. కానీ మహర్షి గారి అభిప్రాయం మాత్రం అలా లేదు. కేవలం క్రియాయోగంతో, తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానం అనేటువంటి క్రియాయోగంతో క్లేశాలు పూర్తిగా తొలగిపోవటం అనేది జరగదు. క్లేశాలు పూర్తిగా తొలగిపోవాలి అంటే, అందులో ప్రధానమైనటువంటి అవిద్య తొలగిపోవాలి అంటే సమాధి స్థితికి ముందు ఉండేటువంటి ప్రజ్ఞ అనేది వచ్చి తీరాలి. ఎందుకంటే అది అవిద్య. అవిద్య అంటే ప్రజ్ఞకు విరుద్ధంగా పనిచేసేది. ఆ ప్రజ్ఞకు విరుద్ధంగా పనిచేసేటువంటి అవిద్య ప్రజ్ఞ కలిగేంత వరకు పోవటానికి వీలు లేదు. అలాగే కర్తృత్వానికి, క్రియలకు సంబంధించినటువంటి ఫలితాలు ఆగాలన్నా, క్రియలన్నీ ఆగిపోవాలి అన్నా సమాధి స్థితి తప్ప మరొక దారి అనేది లేనే లేదు. కాబట్టి కేవలం తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాలు అనేటువంటి క్రియాయోగాన్ని చూపించి ఈ క్రియాయోగంతోనే అంతా అయిపోతుంది అని అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది మహర్షి గారికి సమ్మతం కాదు. వీటి ద్వారా ఏమవుతుంది అంటే ఈ క్లేశాల యొక్క ప్రభావం తగ్గుతుంది, క్లేశాల యొక్క పరిమాణం తగ్గుతుంది, లేదా క్లేశాల యొక్క ప్రభావం, క్లేశాల యొక్క బలం అనేది తగ్గుతుంది. బలం తగ్గటం ద్వారా, క్లేశాల యొక్క బలం తగ్గటం ద్వారా క్లేశాలకు విరుద్ధంగా, పూర్తి విరుద్ధంగా సాధన ముందుకు జరుగుతుంది. సాధన ముందుకు జరిగినప్పుడు సమాధి స్థితి దాకా క్రమంగా అన్నీ వస్తూ ఉంటాయి, అమరుతూ ఉంటాయి. అవి అమరుతూ వస్తున్నప్పుడు, అవి క్రమంగా ఒక్కొక్కటి అమరినప్పుడు పూర్తిగా క్లేశాలన్నీ తొలగిపోతాయి. ఇలా క్లేశాలు క్రమంగా పోవాల్సిందే తప్ప ఒకేసారి ఈ క్రియాయోగం ద్వారా క్లేశాలు పూర్తిగా తొలగిపోవటానికి ఆస్కారం లేనే లేదు అని మహర్షి గారి స్పష్టమైన అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే ఆయన క్లేశ తనూకరణార్థశ్చ అనే సూత్రాన్ని రాశారు. క్లేశ నాశనార్థశ్చ అని అనలేదు. ఉదాహరణ ముఖంగా చూసుకోవచ్చు.
ఒక పెద్ద చెట్టు ఉంది, విషవృక్షం. పేరుకి చెట్టే కానీ అదేమీ మానవులకు ఉపయోగపడేటువంటి చెట్టు కాదు, పెద్ద విషవృక్షం. దాని గాలి, దాని ఆకు, కొమ్మ, రెమ్మ అన్నీ కూడా విష ఫలితాలనే ఇస్తున్నాయి. దానికి పువ్వు, కాయ, పండు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా చేదుగానే ఉన్నాయి, లేదా తింటే ఏదో కొత్త రోగం పుట్టుకొచ్చేట్లుగానే ఉన్నాయి. అలాంటి చెట్లు కూడా ఉంటాయి. ముట్టుకుంటే చర్మం వాచిపోయే చెట్లు, పండు తింటే అంతే సంగతులు అనుకునేటువంటి పండ్లు, ఇలాంటి చెట్లు చాలానే ఉన్నాయి. పెద్ద పెద్ద అడవుల్లో అయితే తప్పకుండా ఉంటాయి. అలాంటి ఒక పెద్ద విషవృక్షం ఉంది. దాని ఊడలు, దాని కొమ్మలు చాలా దూరం విస్తరించి ఉన్నాయి. దాని పండు, చెట్టుకు కాసినటువంటి పండు క్రమంగా ఒక్కొక్కటి నేలకు రాలుతోంది. నేల రాలిన తర్వాత దాని తాలూకు బీజాలు కింద పడుతున్నాయి, దాని తాలూకు గింజలు కింద పడుతున్నాయి. కింద పడి కొత్త విషవృక్షాలు మొలకెత్తుతున్నాయి. కొత్త విషవృక్షాలని మొలకెత్తించడానికి ఇదే చెట్టు పనికొస్తోంది. విష ఫలితాలను ఇవ్వటానికి కూడా ఇదే చెట్టు పనికొస్తోంది. ఇటువంటి స్థితిలో ఈ విషవృక్షం తాలూకు చెడు ఫలితాలను ఆపుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, కొంచెం క్యాచీగా ఉండాలి అంటే చెప్పుకోవచ్చు, కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలి అని చెప్పుకోవచ్చు. కానీ అది ప్రాక్టికల్ కాదు. కూకటి వేళ్లతో సహా మనం చెప్పుకున్నటువంటి ఇంత పెద్ద చెట్టుని పెకిలించటం అనేది సాధ్యపడే అంశం కాదు. ఒకవేళ పొరపాటున సాధ్యపడినా, వేళ్లతో సహా పీకేసినా, దాని తాలూకు కొత్త గింజలు సిద్ధంగానే ఉన్నాయి, మొలకెత్తి ఉన్నాయి. ఆ మొలకెత్తినటువంటి కొత్త గింజలు కొత్త వృక్షాలను పుట్టిస్తాయి, కొత్త వృక్షాలను తయారు చేస్తాయి. కాబట్టి మన ప్రయోజనం అనేది పూర్తిగా సిద్ధించదు. అందుకని ఏం చెయ్యాలి? ఇలాంటి విషవృక్షాన్ని పూర్తిగా దాని ఫలితం మన దాకా చేరకుండా ఆపుకునే స్థాయికి తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ముందు కొమ్మలన్నిటినీ ట్రిమ్ చేసేయాలి. కొమ్మలను మొదలు కత్తిరించాలి. కత్తిరించి కాండం దాకా తీసుకురావాలి. కాండం దాకా తీసుకొచ్చి కాండం కూడా కత్తిరించి పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత, ఆ కొమ్మలు ఇవన్నీ దూరంగా పారేసిన తర్వాత, దూరంగా పారేయటమో లేదా వేరే ఏమైనా చేయటమో ప్రాసెస్ ఏదో చేసిన తర్వాత, అక్కడ మిగిలి ఉన్న వేళ్లని, అక్కడ మిగిలి ఉన్నటువంటి చిన్న చిన్న గింజలు, మొలకలు, వీటన్నిటినీ ఒకసారి చూసుకుని వాటన్నిటినీ నిప్పుతో కాల్చేయాలి. ఏ గింజ మళ్ళీ మొలకెత్తకూడదు, ఏ మొలక పెరగకూడదు. పెరిగినటువంటి ఈ విషవృక్షం, మొదలు దాకా తీసేసినటువంటి ఈ విషవృక్షం మళ్ళీ చిగురించకూడదు. అలా చిగురించకుండా ఉండేట్లుగా వీటన్నిటికీ నిప్పు పెట్టాలి. నిప్పు పెట్టినప్పుడు ఇటు బీజాలు కావచ్చు, ఈ విత్తనాలు కావచ్చు, లేదా మొలకలు కావచ్చు, లేదా ఈ మొండెం ఇదైనా కావచ్చు, మళ్ళీ చిగురించకుండా సరిపోతుంది. అలాగే క్లేశాలు అనేటువంటి ఈ మహావృక్షానికి, క్లేశాలు అని బహువచనంలో చెప్పుకుంటున్నాం, జీవుడు అనుభవిస్తున్నటువంటి విష ఫలితాలకు ముఖ్య వృక్షమైనటువంటి ఈ సంసార వృక్షానికి, తానే పెంచుకుని తానే పోషించుకున్నటువంటి ఈ క్లేశ వృక్షానికి ఒకేసారి వినాశనం అనేది జరగదు. దాన్ని ముందు కొమ్మలను కత్తిరించినట్లుగా, ట్రిమ్ చేసినట్లుగా, ముందు ఈ క్రియాయోగం ద్వారా వాటి ప్రభావం తగ్గించేటి ప్రయత్నం ఒకటి చేయాలి. చెట్ల కొమ్మలు తీసేసినట్లుగా చెట్టు యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి ప్రాథమిక ప్రయత్నాన్ని ప్రారంభించుకున్నట్లుగా, క్రియాయోగం అనేటువంటి సాధనం ద్వారా ఈ సంసార విషవృక్షం లేదా ఈ క్లేశ వృక్షం తాలూకు ప్రభావాన్ని తగ్గించటానికి ప్రాథమికంగా ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం సఫలం అవుతూ ఉండగా పై స్థాయికి వెళ్ళగా ప్రజ్ఞ అనేటువంటి అగ్నితో ఈ బీజాలను, అలాగే ఈ వేళ్లను, వీటన్నిటినీ కాల్చేసేయాలి. కాల్చేసి మళ్ళీ చిగుర్చకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు మాత్రమే ఈ సంసార విషవృక్షం లేదా క్లేశ విషవృక్షం తాలూకు ఫలితాల నుండి మానవుడు దూరంగా జరగగలుగుతాడు, లేదా ఆ ఫలితాలను దాటి వెళ్లేందుకు శక్తుడవుతాడు. లేకపోతే మాత్రం ఇది జరగని పని అనేటువంటి అభిప్రాయాన్ని
ఈ సూత్ర భాగంలో మహర్షి గారు ప్రదర్శిస్తూనే ఉన్నారు. క్లేశ తనూకరణార్థశ్చ అనేటువంటి అంశం ద్వారా క్లేశాలను తగ్గించటానికి క్రియాయోగం పనికొస్తుంది. క్లేశాలను క్రియాయోగం ద్వారా తగ్గించుకుని క్రియాయోగం కంటే పై మెట్టుకు, అంతకంటే పై మెట్టుకు, అంతకంటే పై మెట్టుకు క్రమంగా అభ్యాస వైరాగ్యాల దశకు, ఆ వైరాగ్యంలో కూడా హై ఎండ్కు లేదా చివరి పర వైరాగ్యం స్థాయికి, ఆ తరువాత రావలసినటువంటి సమాధుల యొక్క పరంపరకు సాధకుడు గనక నోచుకోగలిగినట్లయితే క్రమంగా ఆ సాధన యొక్క ఫలితాలలో భాగంగా ప్రజ్ఞ అనేటువంటి అగ్ని సాధకుడికి దొరికినట్లయితే ఈ క్లేశ వృక్షాన్ని నిర్బీజం చేసుకోవటానికి శక్తిని సంతరించుకుంటాడు. ఆ తర్వాత వచ్చేటువంటి నిర్బీజ సమాధి ద్వారా మళ్ళీ ఇలాంటి క్లేశాలు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టం చేసుకోగలిగినటువంటి స్థాయికి కూడా చేరుకుంటాడు. అంతవరకు ప్రాథమికంగా క్లేశాల యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి వీలుగా క్రియాయోగాన్ని అభ్యసించవలసిందే. ఆ క్రియాయోగాన్ని అభ్యసించి క్లేశాలను తగ్గించుకుని సమాధి సాధనాలను పెంచుకుని సమాధి స్థితి దాకా సాధకుడు ఎదగవలసిందే అనే అభిప్రాయాన్ని సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ అనేటువంటి సూత్రంలో ప్రధానంగా 2వ భాగంలోనూ మహర్షి గారు స్పష్టంగా వెలిబుచ్చుతున్నారు. ఈ సూత్రాన్ని అధ్యయనం చేసుకునే క్రమంలో మనం పై సూత్రాన్ని కూడా ముందుకు ఒకసారి లాగేసుకున్నాము. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః క్లేశాః అనేటువంటి సూత్రంలో మహర్షి గారు చెప్తున్నటువంటి 5 క్లేశాలు, 5 క్లేశాల యొక్క పేర్లు లేదా 5 క్లేశాలు ప్రాథమికంగా తెచ్చిపెట్టేటువంటి దుష్ఫలితాలు, వాటిని అడ్డుకునేందుకు వీలుగా మొదటి సూత్రంలో చెప్పినటువంటి క్రియాయోగం, వీటన్నిటి మీద ఒక చిన్నపాటి విచారణను మనం చేపట్టాం. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 5 ప్రధానమైన క్లేశాలు, అందులో మొదటిది అవిద్య అనేటువంటి క్లేశం. ఈ క్లేశం మానవుడిని విష ఫలితాలను అనుభవించేందుకు వీలుగా తయారు చేస్తోంది. ఈ క్లేశాల తాలూకు ప్రభావాన్ని గనక అడ్డుకోవాలి అంటే కూకటి వేళ్లతో సహా పెకలించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వీటి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని అనే పేరుతో చెప్పినటువంటి క్రియాయోగాన్ని ఆచరించుకోవాలి. ఈ క్రియాయోగం ద్వారా క్లేశాల యొక్క ప్రభావం తగ్గుతుంది. క్లేశాల యొక్క ప్రభావం గనక తగ్గినట్లయితే సమాధి స్థితిని పొందటానికి వీలుగా సాధన చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సాధన చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడగా సాధన బలపడుతుంది. సాధన బలపడగా సమాధి సిద్ధిస్తుంది. సమాధి సిద్ధించగా కష్టాలన్నీ, క్లేశాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అనేటువంటి అంశం మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇలాంటి క్రియాయోగాన్ని, క్లేశాలను తగ్గించి సమాధిని తెచ్చిపెట్టి మానవులకు కష్టాలను రాకుండా చూసుకునే, కష్టాలకు దూరంగా జరిపేటువంటి క్రియాయోగాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అనేటువంటి మహర్షి గారి అభిప్రాయాన్ని మనమందరము జాగ్రత్తగా గమనిద్దాము. దాని యొక్క ఫలితాలను ఇంకా కూడా అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం పై సూత్రాల అధ్యయనం ద్వారా చేసుకోవటం మాత్రమే కాకుండా క్రియాయోగాన్ని కనీస స్థాయిలో మొదలుపెట్టేందుకు మనం ఒక సంకల్పాన్ని, ఒక నిర్ణయాన్ని ఈ సందర్భంగా మనం తీసుకుందాము. అందులో భాగంగానే మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించి మన సంకల్పాన్ని సఫలం చేయమని వేడుకుని మోక్షశాస్త్రాధ్యయనంలో భాగంగా ఉండేటువంటి, స్వాధ్యాయంలో భాగంగా ఉండేటువంటి పారాయణ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సాధన పాదంలో ఆచార్యులు వారు నిరంతరం మనం చేయవలసినటువంటి సాధన గురించి, అందున క్లేశాలన్నీ తొలగించే విధంగా ఆ పరమాత్మని వేడుకోవడం, అందులో ఈశ్వర ప్రణిధానం ప్రధానమైనటువంటిది. ఆ ప్రణిధానంలో భాగంగా మనం ఈనాడు భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం అనేటువంటి అధ్యాయాన్ని చక్కగా భక్తితో పారాయణ చేసుకుందాం. అందరం శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో శ్రద్ధగా పారాయణ చేసి తత్ఫలితాన్ని పొందే విధంగా
ప్రయత్నిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతో. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయः. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః. అహం బీజప్రదః పితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాద్ ప్రకాశకమనామయం. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయః సత్వం భవతి భారత. రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేऽస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ. రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన.
यदा सत्त्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदान् लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् सत्त्वात् सञ्जायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् गेहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैः स्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनः गुणैर्यो न विचार्यते गुणा वर्तन्त इत्येवम् योऽवतिष्ठति नेन्द्रते समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानापमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्म भूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत्
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।